ఎక్కడికి వెళ్తున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎర్రమొహమాడా శబరయాత్రకి వెళ్తున్నా. అది నేను కూడా వస్తాను. ప్రతి దగ్గర వస్తాను గోల గోల తప్పుతావు నువ్వు ఒకటి. నాకు తీసుకెళ్ళి సర్లే ఆడవకురా. అది కానీ పొద్దున వెళ్ళకుండా ఇప్పుడు ఎందుకు? ఒరే డే టైం వెళ్తే ఏముంది, సన్ లైట్ ఉంటది. ఇప్పుడు అనుకో ఆ లైటింగ్ కలరింగ్ అమ్మాయిల కలరింగ్ వెలిగిపోద్దురా. అందుకనే మరి సంబర యాత్ర అంటే ఏమనుకున్నారా? ఇప్పుడు ఒరే సంబర వచ్చిన టెంపుల్ కోసము ముందు టెంపుల్కి వెళ్ళి ఇంకెక్కడ తిరుగుదాము. ఇంతమంది జనాల్లో దర్శనం చేసుకుంటాం మనము. దర్శనం అయినా అవ్వకపోయినా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్దాం. ఆ లొకేషన్ చూసుకుని వద్దాం. సరేనా? సరే పద. అరే ఏంట్రీ ఇంతమంది జనాలు ఏంట్రా? అరే సంబర యాత్ర ఇలానే క్రౌడ్ ఉండరా? ఇప్పుడే ఇక్కడ రథం లాగారు. సో ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ పై నుంచి టెంపుల్ కి వెళ్దాం. టెంపుల్ అంతా చూడమైనాక అప్పుడు రిమైనింగ్ అంతా తిరుగుదాం. అరే లైటింగ్ ఎంత బాగుంది. ఈ లైటింగ్ అంతా బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటది. సో డిజైన్ లా బాగుంది కదా. బాగుంది. అక్కడ నుంచి ఒక 5 నిమిషాలు నడిస్తే టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. మంచి కలర్ఫుల్ ఉంది కదా. ఓకే పద. ఇప్పుడైతే పెద్దోళ్ళు అయిపోయి పెద్దగా ఫీల్ రాదు, కానీ చిన్నప్పుడు సంబర పండుగ అంటే అసలు తీసుకొచ్చే పోయి నాకు ఎప్పుడు చూడలేదు ఇంత అందాన్ని. కానీ సంబర పండుగ రావడం వల్ల చాలా మందికి మంచి ఉపాధి దొరుకుతుంది. స్పాట్ లో ఎక్కువ మనీ దొరికేలా ఉంటది అనమాట. బిజినెస్ బాగా అవుతుంది. ఆడు ఫ్యాన్స్ తోటి మంచి బిజీగా ఉన్నాడు. 20 రూపాయలు ఉన్నాయి శనగలు కొనుక్కుంటాయి అన్న. 20 రూపాయలు శనగలు ఇస్తారా? వచ్చాం బాగా ఆగి వేస్తుంది. అది మా వాళ్ళు బాగున్నా. అక్కడ ఉన్నారు మా వాళ్ళు. నీకు కావాలా? తీసుకుందాం. మనకే పోదు. 20 రూపాయలు ఉన్నాయి అందుకనే నా మొబైల్ తమ్ముడు పడి మనం వ్లాగ్స్ తీస్తున్నాం. కూడా తీరా కోసర కూడా వేసింది అమ్మ. ఇచ్చాం వెలగ కందులు దగ్గర. హాయ్ సంబర పండుగ అవడం కాదు, ఈ రోడ్డుకి ఇరువైపులు అంతా కూడాను, ఇక్కడే కాదు జాయింట్ ఇరువైపు వెళ్ళినా కూడా, గ్రౌండ్కి వెళ్ళినా కూడాను టాయ్స్, పిల్లల కోసం వెహికల్స్ అండ్ టాటూస్ ఇలా అన్ని రకాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ నీకేమో నీ లవర్ లవర్ అంటే చెప్పడం బాగుంటది. ధాన్యం కింద పైన బియ్యం కింద పైన నేమ్స్ రాస్తున్నారా? ఒక లవర్ ఉంటే రాసుకోండి, బెటర్. అమ్మ పేరు రాసుకున్నా బెటర్, ఈ అమ్మవారి పేరు రాసుకున్నా పర్లేదు. ఇంకా గుడి కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ఒక 15 లక్షలు టెంపుల్ వచ్చేది. నడిచి స్వెట్ వస్తుంది నాకు. దేవుడు చూద్దాం, అమ్మవారిని చూస్తే ఇంకా బాగుంటుందా? మంచి చూసారు వస్తుంది దేవుడిని. అరే ఏమైనా తిన్నావురా? ఏం తిన్నా మనం టెంపుల్ కి వెళ్ళి రిటర్న్ అయినప్పుడు తిన్నాం. అలా చంపేస్తావా? అలా ఏంటి అందరు గోపి పట్టుకో. ఓకే. శంబర యాత్ర అయినప్పుడు ఈ ఇయర్ కాదు, ఎవ్రీ ఇయర్ కొన్నాం. పార్వతీపురం మక్కువ సాలూరు నుంచి ఎవ్రీ 30 నుంచి ఒకసారి బస్సు ఉంటుంది అనమాట. మన ఎక్కువ కదా. అవునవును. మనకు బైక్ నుండి కూడా బైక్ చూస్తాం. అది అందరు కలిగి ఉన్నావు కదా. ఇదేంట్రా నేను చెప్పిన టెంపుల్. ఇంతవరకు పాదయాత్ర తీసుకుంటూ వచ్చాం కదా, ఇదే ఆ టెంపుల్ దా చూద్దాం. దర్శనం చేసుకుంటే ఓకే దా. నైట్ టైం కాబట్టి ఎంత ఫ్రీగా ఉంది. డే టైం అయితే అసలు చాలా కష్టమైంది ఇక్కడ. ఎలా ఉంది టెంపుల్? బాగుంది కదా. బాగుంది. డే టైం ఇంకా క్రౌడ్ తో బాగుంటుంది. నైట్ టైం కాబట్టి ఎవరు లేరు. సో సింపుల్ గా మనం ఫ్రీగా వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. ఇదే శ్రీ శంబర పోలమాంబ దేవత. ఇక్కడ కోరుకున్నామని జరిగితే అందరం నమ్ముతారు. సో నీ మనసులో మాటకు కోరుకు ఖచ్చితంగా జరుగుతుంది. నీ వల్ల దర్శనం అయిపోయింది. థ్యాంక్స్ రా. ఇంకేంటి మరి? ఏముంది, నెక్స్ట్ అంతా ఎంజాయ్. జాయింట్ వీల్ అండ్ ఎక్సెట్రా మొత్తం ఎంజాయ్ చేయడం. మొత్తానికి టెంపుల్ చేసాము. ఇప్పుడు ఇటువైపు అంతా ఎంటర్టైన్మెంట్ పార్ట్ మొత్తం. జాయింట్ వీల్ అని చిన్నపిల్లలు ఆడుకునేవి అండ్ పెద్దవాళ్ళ కోసం అంతా బాగుంటుంది. మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. చాలు నేను ఇలా వెళ్ళిపోతాను లేకుంటే.
అరే ఏమైనా తిన్నావురా? ఆకలిస్తుంది. ఎలా ఎవరు దొరకకుండారా అంటే నాకేం తినిపించవా? కొనేసి నేను అందరు చూద్దామని అమ్మాయి చూద్దామని వచ్చాను. డబ్బులు అంటే కొంత తిన్నా. ఇంట్లో అన్నం కూడా తినకుండా వచ్చాను నేను. అది నీ దరిద్రపా. చూద్దాం కాసేపు అలాగా. అదే ఎక్కించు. చూడు లైటింగ్ చూడు, కలరింగ్ చూడరా. చిన్న పిల్లల కోసం నీకు పిల్ల అంటే పిల్లలు పుట్టిన ఆడుకుందాం. చూడటు చూడ మొత్తం బాగున్నాయి. ఏం చూస్తున్నారా? అరే ఆకలి ఆకలి లేకుండా అలాగే అయ్యా నువ్వు తిన్నాను. మనం డబ్బులు మూసుకొని వెళ్ళిపోదాం. ఫ్రీ భోజనం కదా ఇక్కడ. అమ్మాయిని చూసి కడుపు నింపుకు చాలు. ఎక్కించరా నాకు. చేతిలో రూపాయి లేకుండా ఎక్కిన మన బాబు కాదురా. చూస్తూ ఆనందించు. చెప్పాను కదా కలరింగ్ చూసుకుని ఆనందపడరా అని. అలా ఆనందపడు కానీ ఎక్కాల ప్రయత్నించరు. కానీ అన్ని చూద్దారా చూపిద్దాం. ఆకలి తీర్చట్లేదు. పర్లేదు ఏం కాదు. కమాన్ నేను ఎక్కుతా. అలా కుదరదు బాబు. డబ్బులు ఉండాలి దానికి. ఫ్రీగా ఎక్కించరంట. అమ్మ నువ్వు బాగా చెప్పావమ్మా. ఫ్రీగా ఎక్కించు. అన్న బాగున్నావా? రే వంశీ ఇక్కడ ఏం చూసావు? అటువైపు జాయింట్ వీలు సేమ్ ఇలానే ఉన్నాయి. మరో విషయం, ఎలా జాయింట్ వీల్ ఎక్కడ ఉన్నా కదా, తిన్నాలన్నా కూడా డబ్బులు ఏమన్నా కదా, మనకు బట్టలో దొరికాడు. సో మనము అలానే కంటిన్యూ అయిపోదాం. సరే సరే ఎప్పుడు చెప్పేది ఇతనేనా? అతనే మంచోడు మంచోడు. పద మంచోడా? నువ్వు మాత్రం రావాలి. పద. సరేలే పదండి. చలో. ఫస్ట్ టైం పబ్లిక్ ప్లేస్ లో మేము బ్లాగ్ చేసాము. బట్ ఈ సమ్మర్ యాత్రలు చేస్తాం అనుకోలేదు, బట్ చేసేసాము. ఎలా ఉందంటే అక్కడ ఫాలోవర్స్, ఆ క్రౌడ్ ఒకటి, అందుకని చూపించాల్సి అనుకుంటే చూపించలేకపోయాము. ఎక్కడ పడతా స్ట్రక్ అయిపోయి మాట్లాడుతూ వాళ్ళతో ఫోటోలు తీసుకుంటూ లేట్ అయిపోయింది. అండ్ మరో విషయం, అక్కడ ఎండింగ్ ఇవ్వలేదు, ఇక్కడికి వచ్చి ఎండింగ్ ఇస్తున్నాం. అలా జరిగింది. పండగ అయితే బాగా గట్టిగా జరిగింది. బట్ ఏం చేద్దాం, ఫాలోవర్స్ కదా, ఫస్ట్ టైం క్రౌడ్ మాట్లాడుతూ బిజీ అయిపోయాం. ఏదేమైనా ఎప్పుడు ఎక్కలేదు చిన్నప్పుడు. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడుతుంది ఇద్దరు కలిసి, అందుకని అందరికి థ్యాంక్ యూ. బాయ్ అందరికి.